వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యాస్మిన్. ఇక్కడ వచ్చేసి మనకి క్యాబేజీతో పకోడీ అండ్ చికెన్ ఫ్రై చేయబోతున్నాం. క్యాబేజీ చాప్ చేసుకొని వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, సరిపడా సాల్ట్ సరిపడా వేసుకోవాలి, చిల్లీ పౌడర్ కూడా సరిపడా వేసుకోవాలి. మన టేస్ట్ స్పైసీ కావాలంటే స్పైసీగా కూడా చేసుకోవచ్చు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కార్న్ఫ్లోర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను యూస్ చేసాను. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయండి. 1 టేబుల్ స్పూన్. ఇక్కడ వచ్చేసి మైదా సరిపడా, అంటే పిండి కాన్స్టెన్సీ బట్టి తీసుకోండి. ఫుడ్ కలర్ లైట్గా వేసాను, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు. మిక్స్ చేసుకోండి. ఫస్ట్ పొడి పొడిగా మిక్స్ చేసుకోండి. తర్వాతకి వాటర్ పోసి మిక్స్ చేయండి. నేను అక్కడ కొరియాండర్ సీడ్స్ ఇంకా కరివేపాకు యాడ్ చేశాను. మిక్స్ చేసుకోండి. ఆయిల్ వేడవ్వగానే చిన్న చిన్న పకోడీలాగా చేసేయండి. మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. వర్షం పడుతుంటే వేడిగా తింటే, కొంచెం పెరి పెరి మసాలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎయిర్ ఫ్రైయర్లో 20 మినిట్స్లో అవుతుంది చికెన్. మనం ఫస్ట్ దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆన్ చేసి ప్రీహీట్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అన్ని మసాలాలు యాడ్ చేశాను. స్పైసీగా కావాలనుకుంటే కారం యాడ్ చేయొచ్చు. ఎక్కువ నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. కలర్ కోసం మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసాము నేను పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీహీట్ అయ్యాక వేడిగా ఉంటుంది చూసుకొని మెల్లిగా ఆయిల్ అప్లై చేయాలి. మనం ఎయిర్ ఫ్రైయర్ ట్రేకి నీట్గా ఆయిల్ అప్లై చేశాక 1 by 1 చికెన్ పీసెస్ అందులో నీట్గా పెట్టుకోవాలి. పైన పెట్టుకోవద్దు, నీట్గా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పెట్టుకోవడం వల్ల చికెన్ దేనికి దానికి అవ్వకుండా మంచిగా నీట్గా ఫ్రై అవుతుంది అనమాట. చాలా హెల్దీ అండి. ఆయిల్ కూడా మనం తక్కువ యూజ్ చేస్తున్నాం ఇక్కడ, మీరే చూస్తున్నారు కదా. అన్నీ నీట్గా పెట్టుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం మళ్ళీ అప్లై చేయాలి, ఆయిల్ అప్లై చేయాలి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే లైట్గా ఆయిల్ మళ్ళీ పైన అప్లై చేస్తున్నాను. జీరో ఉంది కదా, మనం 200 సెంటీగ్రేడ్స్లో 20 మినిట్స్ చికెన్ ఫ్రై చేసుకొని 10 మినిట్స్ తర్వాత చూసాను. టాస్ చేసి మళ్ళీ క్లోజ్ చేసా. చూడండి, కరెక్ట్ 10 మినిట్స్కి. ఆఫ్టర్ 10 మినిట్స్ చికెన్ ఫ్రై అయిపోయింది. చాలా మెత్తగా ఉన్నాయి పీసెస్ అండ్ క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే మయోనీస్తో తిన్నాను, చాలా బాగుంది. నాకు ఇష్టం మయోనీస్తో పెట్టుకొని తినడం. మండి తిన్న ఫ్లేవర్ వచ్చింది వాటికి. అవి రెండు తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.